వెల్కమ్ బ్యాక్ టు శరవణ ఫ్యామిలీ అండి. నమస్తే అండి. ఈరోజు అయితే మీ ముందుకైతే మన ఔషధాల గనిలో ఉన్నటువంటి వాము ఆకులతోని వాము కారం అండి, కారప్పొడి ఎలా తయారు చేయాలని మీ ముందుకైతే తీసుకొచ్చానండి. దీంట్లో కావాల్సిన సామాన్లు ఇవన్నీ ఎలా తయారు చేయాలో కూడా మీకు నేనైతే చూపిస్తానండి. ఇగోండి వాము ఆకులు అయితే ముందుగాను పొట్టుమినపప్పు మనకి ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి. దోరగా వేయించుకోవాలి అండి. దోరగా వేయించుకున్నాం కదండి, వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇది ఆకులు మనం ఏంటంటే ఉప్పు నీళ్ళలో కడిగేసి ఒక రోజంతను కొంచెం క్లాత్ మీద వేసి వదిలేయాలండి. ఏంటంటే కొంచెం ఆ వాటర్ అంతా కొంచెం డ్రై అయిన వరకున ఆ తర్వాత మనకి ఏంటంటే ప్యాన్ మీద పెట్టుకొని వాటర్ లాక్కున్నంత వరకు ఉంటే చాలండి. వామాకులు అన్నిన ఉప్పు నీళ్ళలో మాత్రం కడిగి మాత్రం ఆరబెట్టాలండి. ఇవ్వనండి ఈ మాత్రంగాను వాటర్ అంతా లాక్కొని దగ్గరికి అవుతే చాలండి. ఇవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్పూను ధనియాలు వేసుకోవాలండి. స్పూన్ ధనియాలు వేసుకొని బాగా వేసుకోవాలి. స్పూన్ ధనియాలు ఇలా వేసుకున్నప్పుడే ఒక స్పూన్ జీలకర్ర కూడాను అన్నీ చిన్న సెగ మీద వేయాలండి. ఇలా వేస్తున్నప్పుడు మనకి 1 కప్పు వాము అన్నమాట. కప్పు బాగాను చెరగాలండి. ఏంటంటే ఉప్పు కానీ ఏంటి రాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదండి, అవి ఏం లేకుండా బాగా చెరగాలన్నమాట. ఇది దోరగా వేయించుకోవాలి. దీంట్లోనే మనం సాల్ట్ వేసుకోవాలండి సరిపడినంత, ఎందుకంటే ఇలా ఫ్రై చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇదండి సరిపడే సాల్ట్ అనమాట. 1 స్పూన్ సాల్ట్ ఇలా వేసుకున్నాము. వేస్తుంటే మాత్రం ఎంత మంచి వాసన వస్తుందంటే మనకి ఏంటంటే ఇది ఎంత మంచి ఔషధం అంటే అండి, పొట్ట తగ్గడానికైనా ఏదైనా తినేసి డైజెషన్ అవ్వట్లేదు అనుకుని బాధపడినా వేడి నీటిలోని కొంచెం ఒక చిటికెడు వేసుకొని తాగితే చాలండి, చాలా మంచి ఉపశమనం అయితే ఉంటుంది. అలాగనే డైలీనా మనం అన్నం తినే ముందు ఒక ముద్ద అన్నం వాముతో కానీ తింటే చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటుంది. మనకి ఏంటంటే సర్వరోగ నివారణలు అనుకొని మనం మాట్లాడితే ఈనో ప్యాకెట్లు ఇవన్నీ తింటాము, వేసుకొని తాగడం ఇవన్నీ చేస్తారు, కానీ అవన్నీ కాదండి. మన ఇంట్లో ఉండే ఇలాంటివి వాడితే చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇది చూసారు కదండి, దోరగాను చిన్న మంట మీద వేస్తుంటే నిజంగా ఈ సువాసన అయితే ఎంత బాగుందో. దీనివల్ల జలుబు దగ్గు ఏదైనా ఆయాసం కూడా కంట్రోల్ చేస్తుందండి. మెయిన్ మనకి ఏంటంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది లేకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ చలికాలం ఇప్పుడు వర్షాలు ఎలా పడుతుందండి, పిల్లలకి కానీ కొంచెం ఇది వేడి అన్నంలోని నెయ్యి అయితే నెయ్యి లేదనుకుంటేనో మనకి నువ్వుల నూనెనే కొంచెం వేసి ఒక ముద్ద కలిపి పెడితే అన్నిటికీ మంచి ఉపశమనం కలుగుతుంది. త్వరగా వేసాను కదండి, పక్కన పెట్టుకోవాలి. ఈ ఎండుమిర్చి అయితే మనకి ఎందుకంటే వాములోనే కారం ఉంటుంది కాబట్టి ఒక 5-6 వేసుకుంటే చాలు. దాంట్లోనే మనకి ఏంటంటే చింతపండు వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదు ఇష్టం లేదు అనుకుని స్కిప్ చేసేసుకోవచ్చు. నేనైతే వాములో అంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి పిల్లలు తింటారు కాబట్టి కొంచెం నేను చింతపండు అయితే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటున్నాను. దాంట్లోనే మనకి వెల్లుల్లి వేపక్కర్లేదండి, వేపకుండాను జస్ట్ ఇలాగా కొంచెం అంటే ఏంటంటే పొడి పాడవకుండా ఉన్నంత ఉంటే చాలండి. ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసి నేను ఒకసారి మిక్సీ ఆడిచ్చేస్తానండి. అంతను చక్కగాను మొత్తం ఆడిచ్చి వచ్చామండి. దీనికైతే వేడివేడి అన్నంలో అని ఫస్ట్ కొంచెం అన్నం వేసుకుని వెంటనే ఈ పొడి కొంచెం వేసుకొని తొలి ముద్దగా తింటే మనకి సర్వరోగ నివారణ అండి. ప్రతి దాంట్లో ఔషధమేనండి. ప్రతి ఒక్కరు ట్రై చేస్తారని మీ ముందుకైతే నేను తీసుకొచ్చానండి. అలాగే మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఔషధాలన్నీ మీ ముందుకైతే మేము తీసుకొస్తానండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మన ఇంట్లో ఉన్న వాటిలోనే ప్రతిదీ మనం తయారు చేసుకోవచ్చండి. అలాగే శరవణ ఫ్యామిలీ వాళ్ళు ప్రతి ఒక్కటినా మీకు ఆయుర్వేదం పరంగాను ప్రతి ఒక్కటి మీ ముందుకైతే తీసుకొస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని, మీరందరూ ఆదరిస్తారని మీ ముందుకైతే వస్తున్నామండి. ఓకే ఫ్రెండ్స్, నమస్తే అండి.